జై శ్రీరామ్. తపస్సు చేసి వరములు సంపాదించుకున్నప్పటికీ ధర్మము తప్పడము చేత వరాలు పనిచేయవు. అంటే ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ ధర్మములో ఉండటము చేత అయాచితంగా సహాయము దొరుకుతూ ఉంటుంది. రాముడికి యుద్ధములో అనేక సహాయాలు అయాచితంగానే దొరుకుతాయి. అర్జునుడు, ధర్మరాజు జీవితాలలో కూడా ఇలాగే జరుగుతుంది. అదే కర్ణునికి అసూయ చేత ఏ వరాలు పనిచేయవు. సుగ్రీవుడు దేవతలలోనివాడు కాడు, అసురుడు కాడు, రాక్షసుడు కాడు, దానవుడు కాడు, గంధర్వుడు కాడు, యక్షుడు, పన్నగుడు కాడు. నీవు ఎవరి వల్ల చావు రాకుండా వరము సంపాదించుకున్నావో సుగ్రీవుడు వారిలో ఎవరూ కాడు. అతడు వానరమాత్రుడు. సుగ్రీవుడి చేత చావకుండా నీ ప్రాణాలు ఎట్లా దక్కించుకుంటావో చెప్పు. ఓ రాజా, ధర్మము అధర్మాన్ని హతమార్చివేసి సత్ఫలితాన్ని ఇస్తుంది. దుష్ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటే ధర్మాచరణ విపరీతంగా చేయాలి. అలా చేస్తే శాపాలు కూడా వరాలుగా ఉపయోగిస్తాయి. అర్జునునికి ఊర్వశి పేడి అయిపోమ్మని శాపం ఇస్తే అది అతనికి అజ్ఞాతవాసంలో ఉపయోగంగా పరిణమించింది. ఆ సమయంలో ఉత్తర గోగ్రహణం అయ్యింది. వీరులెవరూ లేరు. అప్పుడు క్షాత్రధర్మము వహించి అర్జునుడు తమ అజ్ఞాతవాసము భంగమవుతుందేమో అని కూడా భయపడకుండా యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళను రక్షించుకున్నాడు. దానివల్ల పండితులు లెక్కవేసి అజ్ఞాతవాసం పూర్తయినట్లు ప్రకటిస్తారు. అధర్మము ధర్మాన్ని జయించలేదు. జై శ్రీరామ్.